మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు ఏంటిది అంత పెద్ద సప్పుడు అయింది? ఏం సప్పుడు అది? పిల్లచ్చి పాల కింద పడేసినట్టుందండి. అవునే, ఒకసారి పిచ్చి మొక్కుందానా? పడుకున్నప్పుడు ఇద్దరం ఒక సైడే పడుకున్నాం కదా, నీ కాలు నా తల పెట్టినవేంది? నేను అడగాల్సిన ముచ్చట నువ్వు నన్ను అడుగుతున్నావు. నా తలకు నువ్వు కాలు పెట్టినావు కదా, రాత్రి తాగింది దిగలే నీకు? ఏంటిదే నువ్వు అంతా పోపిచ్చినట్టు రాత్రి తాగి దిగలే అంటున్నావు? నా పైసలతో నేను తాగుతున్నా. నువ్వు తాగేదంతా ఎవరి సొమ్ము అనుకుంటున్నావు? నా సొమ్మే, నా అవ్వగారి సొమ్మే. ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నావు? ఏంటిదే నేను తాగే సొమ్ము మా నాయన సొమ్ము, నా సొమ్ము. నేను అయినా ఎవరి కోసం తాగుతున్నానే? నీకోసం కదా. మా సింగారమే నోట్లో ఏళ్ళు పెడితే కక్కేదాకా తాగుతావు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏంటిదే ఏలు పెడితే కక్కేదాకా తాగుతున్నా? నేను ఎప్పుడన్నా కక్కినా? నువ్వు ఎత్తిపోసినావా? బాగా లావు మాట్లాడుతున్నావే కక్కుడు గురించి. కక్కేదాకా దాగి ఎక్కువైంది అనబడుతుంది. నీతో మాట్లాడితే కుదురుతుందా? అసలు నా నగలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అట్లా కాదే, నీ ఇచ్చేంద్రం కాకపోతే ఈ పండుకుంటప్పుడు ఎవరో నగలు వేసుకొని పండుకుంటున్నానే? ఏం మనిషివే నువ్వు? అది కాదు కానీ మొన్న ఆడకట్టు ఆవుతల్లి వాడకట్టుకు మొన్న దొంగలు పడ్డరు, నిన్న రాత్రి ఈ వాడకట్టు పడ్డరు. మరి ఇలా ఏ ఇంట్లో పడుతుందో తెలియదు. నడవైతే మనం ఉన్నాం. నీ బంగారం ఏందనుకో ఉష్కాక్ ఉష్కాక్. నిజమా? అసలే నా నగలు పానం కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఓ పిచ్చిదానా, అసలు అన్నీ ఉన్నాయో లేవో చూసుకో. అయినా నీకు నగల పిచ్చేంది? అవునవును నిజమే, చూసుకుంటా నేను. లక్ష్మహారం ఉంది, చంద్రహారం ఉంది, కాసుల పేరు ఉంది, ఉంగరాలు ఉన్నాయి, బంగారు గాజులు ఉన్నాయి, కమల బుట్టలు లేవు. ఆ నిద్రబాబు విడిచి మంచిగా చూసుకోవే. నీ ఎవరు తీసుకుంటారే? సరిగ్గా చూసుకో. అన్నీ ఉన్నాయి, అదొక్కటే లేదు. అన్నీ ఉండి అదొక్కటి ఎక్కడ పోతుంది? సరిగ్గా చూసుకో. లేదు లేదు, తీసుకోవేమన్నది అయినవా? అమ్మతోడే నేను తీసుకోలేదే. నీ తీసుకపోయి నేను తాగుతానే. ఇంట్లో ఉండేది ఇద్దరం, నువ్వు నేను. తీస్తే నువ్వు తీయాలి, తీస్తే నేను తీయాలి. ఎవరు వచ్చి తీసిరు? ఊపిరిలేడు ఉప్తా అంటే పానంలేడు పట్టవేండట. వాళ్ళిద్దరు ఇట్లా ఊపిరిలేడు తీసిండా, పానంలేడు తీసిండా? వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు తీసిండ్రు, గది మాత్రమే తెలియదు. ఊపిరి లేనుడు ఉరుకుతాంటే పానం లేడు పట్టుకున్నాడా? ఏం చెప్తున్నావు నా దొంగ మొగడా? నా దగ్గర పూలు ఎక్కడున్నాయి? నేనెవరో చెవులో పూలు పెడతానే. నిద్ర మాత్రం ఏం మాట్లాడుతావు? నీకన్నా అర్థమవుతుందా? ఈ బిత్తిరి ముఖందానా. అసలే నాకు చెవులే కనబడతలేవని నేను బాధపడతా అంటే నీ ఎటకారం మాటలేంటి నా ఎడ్డి నా మొగుడా? నీ బంగారం మీద ఒట్టే చెప్తున్నాయి. అమ్మతోడే నేను తీయలేదే. నిజం చెప్పు, ఎక్కడ అమ్మినవో చెప్పు. ఇప్పుడే మా అమ్మ మీద ఒట్టే చెప్పినా నువ్వు నమ్మతలేవు. గట్ల కాదే. ఇగో మీ అమ్మ మీద ఒట్టు, మీ చెల్లె మీద ఒట్టు, మీ అన్న మీద ఒట్టు, మీ తమ్ముడి మీద ఒట్టు, మీ కుటుంబం అందరమే ఒట్టే చెప్తాను. నేను తీయలేదే. అసలే నేను తిక్కలదాన్ని. నాకు తిక్క రేగిందనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలే నేను చెవుల నేను ఏడుస్తుంటే నువ్వేందో నా వల్ల మీద ఒట్టేది చెప్తున్నావు. నీ అయ్య మీద వేసుకో, నీ అవ్వ మీద వేసుకో, నీ అక్క మీద వేసుకో, నీ బావ మీద వేసుకో, నీ కుటుంబం మీద వేసుకో. నా వల్ల మీద వెయ్యకు. ఎవరి మీద ఒట్టేసాడు నువ్వు నమ్మతలేవే. నేను తీయలే, నేను ఎట్లా నమ్మేయాలనే? ఇక దేవుడే నన్ను కాపాడాలి. నువ్వే తీసి పైగా మాట్లాడుతున్నావా?
ఈ పంత వాళ్ళ కొడుతుంది కానీ ఓ మెటల్ ముఖం దానా ఇప్పటిదాకా నేను ఎందుకు కొట్టినవే? చెవులే లేవని. నీ చెవులకే ఉన్నాయి కానీ నేను చూసుకోలేదండి. బాగా దెబ్బలు తాకినాయా అండి? వేన్నీళ్ళు పెట్టి కాపడం పెడతా, మీరు మాత్రం నన్ను కొట్టకండి. ఏంటిది? నువ్వు సరిగ్గా చూసుకోకుండా నువ్వు నన్ను ఈ పంత వాళ్ళ కొట్టి నిన్ను కొట్టద్దా? నేనెందుకు ఊకుంటానే? నేను కూడా ఉంటాను. నగలు నీ ఒంటిదే పెట్టుకొని నువ్వు పిస్తానవేనో నన్ను పిచ్చోని చేసినావు. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు. చూసిల్లా, ఆడళ్లకు నగల పిచ్చి ఉంటే ఎట్లుంటుందో వాళ్ళ ఒంటి మీద బంగారం వాళ్ళు చూసుకోకుండా పక్కకున్న మొగని పరిశాన్ చేస్తారు. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. ఇప్పటికైనా నగల పిచ్చి మానుకో. నిన్నైనా వదులుకుంటా గానీ నా నగలను వదులుకోను. ఆ? ఆ. ఎంత అందంగా ఉన్నవే, నా దిష్టే తగిలేటట్టుంది. అవును, బంగారం అంతా ఎగేసుకొని ఉన్నావు, ఎటు పోతున్నవే? నా నగలు నా ఇష్టం, ఎగేసుకుంటా దిగేసుకుంటా, నీకెందుకయ్యా? నాకేం బాధనా? నీకే బాధనే. చూసేవాళ్ళందరి కళ్ళు నీ మీద ఉంటాయని. ఉండేని నగలేని బాధ నీకెందుకు? గట్లనే పడితేవేందే? గంపెడు నగలున్నా గుప్తమైన రైకే ఆడదానికి అందమే, నగలందం కాదు. ఎప్పుడన్నా ఒక చీరన్న జాకెట్ అన్న నగలన్న తీసుకున్నావా? ఎప్పుడైనా ఒక చీరన్న జాకెట్ అన్న నగలన్న తీసుకున్నావా? రెండెడ్లకు ఒకటే పగ్గం, ఆడదాని అందాలకు ఒకటే జాకెట్. ఇది తెలియదు నువ్వే మొగనివి. మూడుగేడు అనబడితేవేంది? అన్ని శకునాలు వాళ్ళకే బల్లి కుడిలో పడి తెచ్చిందట. నా పరిస్థితి అట్లే అయింది, కానీ నాకు అన్ని తెలుసులే. నగలు ఉన్నప్పుడే వేసుకోవాలి, వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి. నువ్వు చీర కొనటోనే కాదు, నగలు కొనటోనే కాదు, కనీసం పిల్లల్ని కనే దమ్ము కూడా లేదు. నగలన్నీ వేసుకొని ఇవ్వనయ్యా? ఎప్పుడు నగలేసుకొని సూకులో పడే కానీ ఎప్పుడన్నా నా దగ్గరికి వచ్చినావానే? నువ్వు నన్ను సుఖపెట్టినవా? నువ్వు సుఖపడ్డావా? పిల్లలు ఎక్కడికి వెళ్ళొస్తారే? గా మాటలకేం తక్కువ లేదు. ఈ ఊళ్ళో ఒక్కలకైనా నాకున్న నగలు ఉన్నాయా? ఒక్కదాన్ని చూపించు, ఒక్కదాన్ని చూపి. అవన్నీ కాదు కానీ ఈ నగలాన్ని దిగేసుకున్నావు, అసలు ఎక్కడ పోతున్నావే? అయ్యో, నీకు తెలియదా? నారాయణ మామ కొడుకు నరేష్ గాడు 4ంటికి రమ్మన్నాడు, అందుకే నేను తయారైనా. ఏంటిది? 4 గంటలకు నరేష్ గారు రమ్మన్నాడు? వాడు రమ్మడింది, వాంటి నువ్వు ఊడేంది? పక్క పోటీ నీ మొగోళ్ళు ఉండగానే నువ్వు నాకే చెప్తున్నావానే? నీ పంది మోకందానా, ఓ పిల్లి మోకందానా, ఓ బిత్తిరి మోకందానా, ఓ కుక్క మోకందానా? నీకు కొంచెమన్నా సిగ్గుచేర ఉందానే? నీ ముఖం మండ. నాకెందుకు లేదు సిగ్గుమానం? మస్తుగుంది. నీకు సిగ్గుమానం ఉంది కానీ అసలు ఎందుకు పోతున్నావు చెప్పు. ఎట్లేదు, నారాయణ మామ దినాల కూడి తినడానికోతానా? గా దినాల కూడుకు గీ నగలు నట్రాలు దిగేసుకొని పోతున్నావే? ఇవాళ చూస్తే ఏమనుకుంటారు అక్కడ దినాల కాడ? సిగ్గుమానం పోతుంది. అదే నీ బిత్తిరి ముఖందానా? నేనేదో అనుకుంటే. ఎవరితో నాకు అవసరం లేదు, నాది నాకుంటుంది. అందరిది వేరే లెక్క, నాది వేరే లెక్క. ఈ నగలు నేను అందరు తెలియాలనే? అవును, నేను ఇలానే ఉంటా. పొద్దున్న లేస్తే నగలన్నీ ఒంటి మీదనే. నువ్వు ఇటువైనా నగలు ఒంటి మీదనే, ఇటువైనా నగలు ఒంటి మీదనే, సాగుకు పోయినా నగలు ఒంటి మీదనే, 24 గంటలు నగలు ఒంటి మీదనే. పొద్దున్న లేస్తే అవే కనబడతాయి. నువ్వు ఇటువైనా నగలు ఒంటి మీద వేసుకుంటావు, ఇటువైనా నగలు ఒంటి మీద వేసుకుంటావు, సాగుకు పోయినా నగలు ఒంటి మీద వేసుకుంటావు, మంచిగా పోయినా నగలు ఒంటి మీద వేసుకుంటావు. ఈ నగలెప్పించింది నీకు? అది కాదు కానీ మంది నగలు వేసుకొని ఏమన్నా తిరుగుతానా? ఏ నా బాడుకావంటాను, ఏ నా సవిత అంటాంది. మొగోడైతే చీపురు పట్టుకొని దన్నుతా, ఆడిదైతే సిక్క కొరిగిస్తా నా సౌదులను. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బై. ఉత్త పుణ్యానికి మందిని తిడుతున్నారే? నగలు పెట్టి చిక్క ముడిసి ఎర్ర బొట్టు నుదుట పెట్టి పూల పూల చీర గట్టి ఎర్రంచు రవిక దుడిగి ఎర్ర బస్సు ఎక్కి వెమలాడిపోయేసి వాళ్ళకి అవసరమా? అది కాదే, సాగుకు పోయినా బతుకు పోయినా ఎక్కడివి నగలేసుకొని పోతే నిన్ను నగలపిచ్చింది అనుకుంటారే.
అవును, నాకు నగల పిచ్చే. నాకు నగలుంటే చాలు, మొగడద్దు మోక్షమద్దు, బిందాస్గా బతకచ్చు. తెల్లగా బతుకుడేంది? నువ్వు అసలు తెల్లగానే ఉన్నావు కదనే, ఇంకా తెల్ల బతుకుతాంటవేంది? అయితే తెల్ల ముఖానికి నల్ల రంగు వేయనా? The next day. అగో అటు చూడరే, మంచి బక్రగాడు దొరికిండు. అవునవును, ఈ డీల్ మంచిగా చేయాలి, ఎక్కడ అనుమానమే రావద్దు. అవునవును. ఓకే ఓకే. ఓ అన్నా అన్నా, నమస్తే అన్నా, బాగా నానే. బాగా నమస్తే అంటాను కానీ నువ్వు ఎవరో నాకైతే తెలియదు మరి. అయ్యో అన్నా, నేను మీ ఊరినే కాదే, గుర్తుపడతలేవా? అగో మా ఊరు అంటే మరి బొచ్చేడు మంది ఉన్నారు, అలా నువ్వెవరో నాకు అర్థమైతలేదు. అర్థం కాకపోవడానికి ఇల్లే ఉంది. మీ తాత మా తాత అన్నదమ్ములు. మీ తాత పేరు ఊషయ్య, మా తాత పేరు ఆశయ్య. అవును, మా తాత పేరు అయితే ఊషేనే. నీకెట్లేరుక మా తాత కదా, అందుకే నేను మీ వాడిని అంటున్నా. ఇన్ని రోజులు ఎటు వేరని మీకు అనుమానం వస్తుంది కదా. కదా మీ వాళ్ళమే. ఆ, మరి రాదా? అవును కానీ మీరు ఇప్పుడు ఈ ఊరికి ఎందుకు వచ్చిళ్ళు? 30 ఏళ్ళ కిందనే పట్నం వెళ్ళిపోయినాం. మేము పట్నంలో బతుకుతున్నాం. అవునా? పట్టణంలో ఏం పని చేస్తారు మీరు? పట్నంలో పుట్నాలు అమ్ముతామన్నా. పుట్నాలు అమ్ముతారా? పుట్నాలంటే పుట్నాలు అమ్ముడు కాదు, పుట్నాల మిల్లే ఉంది మాకు. అవునా? పట్నంలో ఏం చేస్తారు మీరు? ఇంతకు ఇప్పుడు ఈ ఊరికి ఎందుకు వచ్చిళ్ళు? ఆ పని మీదనే వచ్చినాం. మీరు ఎవరికి చెప్పారు కదా, చెప్తే మంచిగా ఉండదు. మరి ఎవరికి చెప్పద్దు. ఇంతకు ఏ ముచ్చట ఏంటిది చెప్పేది? ఆ పనే ఎవరికి చెప్పు కదా మరే. మీ తాత మా తాత అన్నదమ్ములు అయినప్పుడు మనం కూడా అన్నదమ్ములే కదా తమ్మి. గదే మరి. ఊరు బయట పాత బావి దగ్గర మారేడు చెట్టు కింద 7 బొక్కన్ల బంగారం దాచిపెట్టిండట. నీకెట్లా తెలుసు? పాత కాగితాలు తీసి బయట వారేంగా అందులో కాగితంలో రాసి ఉన్నది. అవునా? గదే మా ఆయన చెప్పేది, అర్థమైందా? అన్న, అది దవ్వడానికి నీ సాయం కావాలనే. తమ్ముడు, మన ఇద్దరు అన్నదమ్ములవరా, నీకు సాయం చెబితే ఎవరో చేస్తారా? నేను సరే తమ్ముడు, ఇంటికైతే పోదాంపా. లక్ష్మి, లక్ష్మి ఉన్నావానే? లక్ష్మి, చెప్పండి. వీళ్ళు మా చుట్టాలు. బాగున్నారా అండి? బాగున్నారా? బాగున్నాను. కూర్చో. అయితే కానీ ఆ 7 బొక్కెల బంగారం ఎప్పుడు తోదాం? కోడి కోసి అల్లకు పోయి తవ్వుదామన్నా. అవును, వచ్చిన బంగారం తోటి గోల్కొండ కోట కొందామా, తాజ్మహల్ కొనుక్కుందామా, చార్మినార్ కొందామా? అవును, మీరేం కొంటారు? మనకైతే వాట వస్తుందండి. 3.5 బొక్కెళ్ళు వస్తాయి. 3.5 బకెట్ల బంగారమా? ఆ బంగారం ఉండగా ఈ బంగారం ఎందుకు? తీసేస్తే అయిపోలా? ఇది పట్టుకోండి. ఆ బంగారం తోటి నగలు చేయించుకొని ఊరంతా తిరగాలి, అప్పుడు తెలిసి వస్తుంది అందరికి. ఇంకే నీ బంగారం పిచ్చి పోతుంది ఇక. ఏమే లక్ష్మి, నీ ప్రాణం కంటే ఎక్కువ అంటే ఈ బంగారాన్ని. ఆ 3 బొక్కెలన్నర బంగారం రాకముందే నీ 7 వారాల బంగారం తీసి అక్కడ పెట్టబడుతుంది. ఎన్నడన్నా నేను ఏమన్నప్పుడు తీసినావే నువ్వు? అంత బంగారం వస్తా అంటే 7 వారాల నగలు ఎందుకండి? అయ్యి బాబోయ్, అంత బంగారం ఎన్ని గణమే నగలు చేయించుకోవచ్చో, ఊరంతా మనం తిరగచ్చు. ఎంత హాయిగా ఉంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది. కరెక్టేనే, నీ పేరే లక్ష్మి అనుకున్నావు, కానీ మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అవును కదండి. అవును, గుసగుస పెడుతున్నారేంది మీరు? ఏం లేదన్నా, ఆ బంగారం వచ్చిన తర్వాత మా పిల్లానికి ఏం చేయించాలని ఆలోచిస్తున్నాం. అవునా? ఇంత అన్నం తిని పడుకుందాం, మళ్ళీ పొద్దుగాల పోవాలి కదా. ఏ లేదన్నా, ఇంతకుముందే రాగానే తినొచ్చినాం మేము. సరే మరి పడుకుందాం. పడుకుందాం. పడుకొని పొద్దున్న
ఏమైంది? నగలు లేవు. నగలు ఎక్కడ పోతాయి? ఎక్కడ పెట్టి పడుకున్నావు? దిండి కిందనే పెట్టి పడుకున్నావు. మొన్న గట్లనే పేయి మీద నగలు ఉండగానే పరిచయం చేసినావు. ఏడే పెట్టినావు సరిగ్గా చూడే. అయ్యో లేదయ్యా, ఇక్కడనే పెట్టినయ్యా రాత్రి పండుకునేటప్పుడు. పొద్దున్న లేచేసరికి లేదు. నగలు పెట్టే లేదయ్యా ఇక్కడ. చూసినా బయటకు చూసినా పోను. అయ్యో నా నగలయ్యా, నా నగలు 7 వారాల నగలు. ఏడే పెట్టుకున్నావు చూసుకోవే. తిండి కిందనే పెట్టినయ్యా రాత్రి పండుకునేటప్పుడు. పొద్దున్న లేచేసరికి మాయమైనయి. పోయి ఒకసారి చూసినా పోవయ్యా పో. వాళ్ళు మరి చుట్టాలే గావాల దగ్గర ఎందుకుంటది? అయ్యో నా నగలు వాయే. పోవయ్యా పోవయ్యా, నగలను చూసి రావయ్యా. నా 7 వారాల నగలు. అయ్యో చూసేస్తా. అయ్యో నా నగలు ఎవరు ఎత్తుకపోయిరా దేవుడా. ఏమే ఒకసారి రావే. నువ్వు అన్నదే నిజమైంది. వీళ్ళు దొంగలున్నట్టున్నదే. ఎవరు లేరు ఇక్కడ. అయ్యో రామా, ఒకసారి రావే. అయ్యో భగవంతుడా, నేను అన్నా కదండి వాళ్ళు దొంగలని. ఇంట్లోకి రానియగని నేను చెప్తే విన్నరాండి. నా 7 వారాల నగలు కొట్టుకోపోయాను కదయ్యా. అయ్యో నా కర్మ కాలి. నీ కప్ప చెప్పిన నీ చుట్టాలని ఇంట్లో తీసుకొచ్చి పడేసినావు. వాళ్ళేమో నా నగలన్నీ దొంగతనం చేసిరు. ఇప్పుడు ఓ ఇక్కడికి వద్దు, పో తీసుకురాబో, నగలు తీసుకురాబోయా. పొగుడు కాదు, ఇద్దరం పోయి ఎత్తులాడుతున్నా. ఏడున్నారు ఆ దొంగ కొడుకు. సరే పావయ్యా. ఓ బాబు, ఇక్కడ 3 వేలు బ్యాగ్ వేసుకొని. నీ మొహం మండా, నువ్వు ఇట్లా చేసినావేంటి? నువ్వు చుట్టాలని తీసుకొచ్చినావు, ఎంతగానం పని చేసినావు. మొత్తానికైతే బక్కరగా నువ్వు చేసినవే. అవునే అయ్యా, నీ తెలివే. అవును, మంచిగా బంగారం మొత్తం ఏం చేసుకుందాం పుట్టి. మొత్తం నగలు చేసుకుందాం, ఏదైనా చేసుకోవచ్చు. అన్ని కొనుక్కోవచ్చు మంచిగా. బంగ్లా కూడా కట్టుకోవచ్చు. లైఫ్ అంతా సెట్ అయిపోయింది అనుకో. ఏమయ్యా అవు పారిపోతున్నారయ్యా. ఒరే దొంగ పాడకావు, ఆగురా. తమ్ముడు అని వాడిని నమ్మినందుకు వాడు ఎంత మోసం చేసిండే. అందుకే వద్దని చెప్పిన ఈ బంగారం పిచ్చి. ఎంత పని అయ్యరా, ఎంత మోసం చేతివిరా. నువ్వు చేయబట్టే నా 7 వారాల నగలు వాయే. గోవిందా గోవిందా గోవింద గోవింద